మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే. నేను మానస. చాలా మంది చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ తో బాధపడుతూ ఉంటారు. లైక్ మైగ్రేన్ అని, జాయింట్ పెయిన్స్ అని, లేదంటే హెయిర్ ఫాల్ అని. సో ఇలాంటివి అసలు ఎందుకు వస్తాయి, ఇలాంటివి వచ్చినప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, సో వీటన్నిటిని గురించి కూడా మనకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు న్యాచురోపతి స్పెషలిస్ట్ డాక్టర్ కుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. హాయ్ సార్. హలో సార్, ముందుగా మనం మైగ్రేన్ గురించి అయితే తెలుసుకుందాం. అంటే చాలా మంది ఇప్పుడు మైగ్రేన్ అంటూ ఉంటారు. అసలు ఇది మైగ్రేన్ రావడానికి కారణం ఏంటి సార్? అది వచ్చినప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. యాక్చువల్లీ ఎక్కువగా నా ప్రాక్టీస్లో నేను చూసిన ప్రకారంగా అయితే ఎక్కువ మందికి మైగ్రేన్ రావడానికి అతి ముఖ్యమైన రీజన్ ఏంటంటే స్లీప్లెస్నెస్ నైట్. ఓకే, అంటే రాత్రి సరిగా నిద్ర పట్టకపోవడం, దట్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్. అండ్ ఎక్కువసేపు మనం సిస్టంలు స్పెండ్ చేయడం, లేకపోతే ఎక్కువసేపు మనము ఫోన్ చూడడం, దానివల్ల కూడా ఒకరికి మైగ్రేన్ రావచ్చు. అండ్ స్పెషలీ మనం ఫిజికలీ మనం చూస్తే అక్కడ ఎట్లా ఉందంటే, లైక్ ఇఫ్ యువర్ గట్ సిస్టమ్ ఈజ్ స్పాయిల్డ్, సపోజ్ గట్ హెల్త్ మీకు బాగాలేదు అనుకో, ఆటోమేటికల్లీ దానివల్ల కూడా మీకు మైగ్రేన్ రావడం అవకాశం ఉంది. అండ్ మైగ్రేన్ నార్మల్గా వచ్చేస్తే ఒకరికి అగైన్ మనం హాస్పిటల్కి వెళ్తున్నాం అండ్ దే డూ లాట్ ఆఫ్ డయాగ్నోసిస్ ఆన్ దాట్. అగైన్ దే విల్ గో ఫర్ ఎంఆర్ఐ, సమ్ బ్లడ్ టెస్ట్ ఆల్సో ఇస్ దేర్. సో ఇది అన్నీ చేస్తూ ఉంటారు. చేసిన తర్వాత కూడా వాళ్ళకు తగదు. అండ్ దే విల్ అడ్వైజ్ యూ ఫర్ continuous medicine. Whenever you are getting migraine, you should keep on eating medicines annamata. So actually ga chuste it's not like that. There are some permanent solution for the migraine. A permanent solutions manam try chestene avutadi akkada. Lekapothe if you depend upon only doctors, you will never get migraine సొల్యూషన్స్ అన్నమాట. అంటే ఇది ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడం వల్ల కానీ, లేదంటే ఎక్కువ ఓవర్ థింక్ చేస్తే? ఓవర్ థింకింగ్, స్ట్రెస్ అండ్ మేబీ సమ్ సార్ట్ ఆఫ్ న్యూరోలాజికల్ డిసార్డర్స్ అండ్ మేబీ యువర్ గట్ సిస్టమ్ ఈజ్ నాట్ ఓకే, గట్ ఈజ్ స్పాయిల్డ్, అదర్వైజ్ యువర్ గట్ సిస్టమ్ లైనింగ్స్ ఈజ్ డ్యామేజ్డ్, దెన్ ఆల్సో యూ విల్ గెట్ ద మైగ్రేన్. అండ్ స్పెషల్గా మనం చూస్తే ఇది ఎక్కువ మంది లేడీస్కి వస్తున్నాయి అన్నమాట. అండ్ జెంట్స్లు తక్కువ మనం చూడడం. సో అక్కడ ఏమవుతుందంటే, స్పెషల్గా నా ఉద్దేశం ఏంటంటే, అక్కడ యూ షుడ్ చెక్ యువర్ మెన్స్ట్రువల్ పీరియడ్ ఆల్సో. మెన్స్ట్రువల్ పీరియడ్లో ఇన్ కేస్ ఇఫ్ యు ఆర్ గెటింగ్ ఎక్సెసివ్ బ్లీడింగ్, ఈవెన్ దానివల్ల కూడా మీకు మైగ్రేన్ రావడం అవకాశం ఉంది. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ సార్ట్ ఆఫ్ హార్మోనల్ ఇంబాలన్స్ ఇన్ ద బాడీ, యూ విల్ గెట్ ద మైగ్రేన్. సో దెర్ ఆర్ సో మెనీ ఫ్యాక్టర్స్ ఫర్ దాట్. సో అక్కడ ఐ విల్ టెల్ యూ సమ్ సొల్యూషన్స్. ఆ సొల్యూషన్స్, న్యాచురల్ రెమెడీస్ ఆర్ దేర్. ఇఫ్ యూ ఫాలో దట్ రెమెడీ, డెఫినెట్లీ యూ విల్ గెట్ రిడ్ ఆఫ్ ద మైగ్రేన్. ఓకే, సో మనం చేయాల్సింది ఏంటంటే, డైలీ మార్నింగ్ ఇన్ ద టైమ్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ మనం తినకుండా వీ మస్ట్ ఈట్ ఓన్లీ ఫ్రూట్స్. ఓకే, once in a blue moon, like once in a week, twice in a week, you can take the normal breakfast also. Or else daily basis lo manam fruits tinadam modulu pettali. Because fruits lo manaku normal ga higher quantity of minerals untai, okay, and antioxidants untundi. And danto patti manaku we are getting higher level of energy from the fruits. We are getting some sort of hormones from the fruits. We are getting oxygen from the fruits. Okay, so these are the items we are getting from the fruits. Kapati akkada emotundante, like mana body lo unna maximum problems akkada cover up avutundi. So I'll suggest every day morning fruits tinadam modulu pettandi in spite of going for normal breakfast. That is one. And the second thing, after taking that fruits,
యూ షుడ్ నాట్ ఈట్ ఎనీథింగ్ టిల్ 4 hours. నెక్స్ట్ 4 hours వరకు మనం ఏది తినకూడదు. అట్లీస్ట్ మనకు ఆకలి వేసిందా మళ్ళీ ఫ్రూట్స్ కావాలని తినొచ్చు, బట్ యూ షుడ్ నాట్ ఈట్ నార్మల్ ఫుడ్ ఎనీథింగ్. అండ్ ఆఫ్టర్ 4 hours యూ కెన్ గో ఫర్ లంచ్ డైరెక్ట్లీ. అండ్ వెన్ ఎవర్ యూ ఆర్ టేకింగ్ లంచ్ you can take some sort of vegetable salads, okay, before taking your lunch. Maybe around 200 gram quantity maintain cheyale. Vegetable salads తీసుకోవాలి. ఆ తర్వాత again normal food మనం తీసుకోవచ్చు. Okay. And anybody is having such kind of problem, I'll ask them to check each and everything about the system work and about the different types of neurological disorders మీద కూడా కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి అక్కడ. సో ఫైనల్లీ అక్కడ ఏమవుతుందంటే మనము ఫుడ్ ప్యాటర్న్ మార్చేసి, ఓకే, మనం కొంచెం డైలీ బేసిస్లో కొంచెం ఎక్సర్సైజ్ చేసి, ఇఫ్ యు ఆర్ టేకింగ్ ప్రాపర్ రెస్ట్, యువర్ మైగ్రేన్ విల్ బి క్యూర్. బట్ డైలీ అట్లీస్ట్ 1 hour ఎక్సర్సైజ్ ఉండాలి ఒకరికి. అండ్ ఫుడ్ ప్యాటర్న్ నేను చెప్పిన ప్రకారంగా తీసుకోవాలి. దానిలో ఐల్ ask them to suggest like to not eat such kind of foods like junk food, packed food and milk made items. These are the items they have to avoid. ఇది అన్ని అవాయిడ్ చేస్తే వాళ్ళకు నార్మల్గా ఇంటర్నల్లీ వాళ్ళకు ఈ మైగ్రేన్ క్యూర్ అవడం అవకాశం ఉంది. అండ్ నైట్ ఫుడ్ దే కెన్ టేక్ నార్మల్ ఫుడ్, అలాంగ్ విత్ దట్ దే కెన్ టేక్ సమ్ సార్ట్ ఆఫ్ వెజిటబుల్ సలాడ్, దెన్ ఆఫ్టర్ దట్ దే కెన్ టేక్ ద నార్మల్ ఫుడ్. ఈ విధంగా చేయాలి. బట్ చాలా ఇంపార్టెంట్ విషయం అక్కడ ఏంటంటే, ఒకటి ఫ్రూట్స్ తినడం, లేకపోతే ఫ్రూట్ జ్యూస్ తాగడం విదౌట్ యాడింగ్ ఎనీ షుగర్ అండ్ మిల్క్. దట్స్ వెరీ ఇంపార్టెంట్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ గుడ్ స్లీప్, మినిమం 7 to 8 hours స్లీప్ ఉండాలి ఒకరికి. అంతా స్లీప్ లేకపోతే, ఇఫ్ దే ఆర్ నాట్ గెటింగ్ ప్రాపర్ స్లీప్, అదర్వైజ్ దే ఆర్ గెటింగ్ డిస్టర్బ్ స్లీప్ త్రూ అవుట్ ద నైట్, దెన్ వాళ్ళకు కూడా డిస్టర్బెన్స్ వచ్చేస్తాయి. అండ్ ఆ డిస్టర్బెన్స్ వల్ల వాళ్ళకు మైగ్రేన్ రావడం అవకాశం ఉంది. ఓకే. And due to sudden hormonal imbalance also they get migraine. So those things, in case they want to rectify all those things, they have to consult a doctor. And doctor's advice తీసుకొని వాళ్ళ దగ్గర తీసుకున్న సలహా కరెక్ట్గా తీసుకొని కరెక్ట్గా పాటిస్తే వాళ్ళకు మైగ్రేన్ కూడా క్యూర్ అయిపోతుంది. ఓకే. చాలా మంది దగ్గర అంటే మైగ్రేన్ ఒకసారి వస్తే అసలు తగ్గదు అని విన్నాం సార్. అంటే న్యాచురోపతి అంటే ఇప్పుడు మీరు న్యాచురోపతి says migraine normally happens due to your lifestyle. Okay. So if you change your lifestyle, if you are coming to 1 hour exercise, if you are eating fruits on daily basis, you are taking some sort of vegetables on daily basis, okay, and if you are getting good sleep, that is more than enough for your migraine. So migraine will be permanently cured. You don't have to think about that. And అక్కడ ఏంటంటే క్వశ్చన్ ఏమొస్తుందంటే, ఒకరికి మైగ్రేన్ వచ్చేసిన తర్వాత ఇన్స్టాంట్ రెమెడీ ఏంటి? నార్మల్గా దే గో టు ద మెడికల్ స్టోర్, దే బై సమ్ మెడిసిన్స్ అండ్ దే ఈట్ లైక్ మైగ్రేన్ ఇల్ అండ్ ఆల్. దోస్ మెడిసిన్స్ గివ్స్ ద టెంపరరీ రిలీఫ్. ఓకే. ఇన్స్పైట్ ఆఫ్ గోయింగ్ ఫర్ సచ్ మెడిసిన్స్, ఇన్స్పైట్ ఆఫ్ గోయింగ్ ఫర్ సచ్ కైండ్ ఆఫ్ సైడ్ ఎఫెక్ట్ ఆఫ్ ద మెడిసిన్స్, మనం అది తీసుకోకుండా వీ కెన్ డూ వన్ స్మాల్ రెమెడీ విచ్ ఐమ్ టెలింగ్ యూ. ఇట్స్ ఎ బ్రీతింగ్ ఎక్సర్సైజ్. ఓకే. ఒకరికి ఇండికేషన్ వచ్చేసింది మైగ్రేన్ వస్తుందని, అదర్వైజ్ హెడేక్ స్టార్ట్ అయిపోయింది, దే ఆర్ ఫీలింగ్ వామిటింగ్ సెన్సేషన్. ఓకే. ఇది అన్నీ స్టార్ట్ అయినప్పుడు వాట్ దే హ్యావ్ టు డూ ఇస్ దే హ్యావ్ టు క్లోజ్ దిస్ రైట్ సైడ్ నోస్ట్రిల్. ఓకే. దే హ్యావ్ టు టేక్ బ్రీతింగ్ బై ద లెఫ్ట్. ఓకే. దే హ్యావ్ టు డూ ఇట్ minimum for 2 minutes. So only for 2 minutes breathing exercise మీరు చేస్తే immediately you will get relief from the migraine and immediately you will get relief from the headache and immediately మీకు vomiting sensation ఉన్నా సరే కూడా immediate తగ్గడం మొదలు పెడతాయి. Okay. So that exercise I will show you how to do it. Okay. You have to close the right nostril. Okay. You have to take breathing in the left. So like this they have to continue for minimum 2 minutes. Okay. After 2 minutes they can take gap of 1 minute. Again they can start. But maximum which I have seen
సో సచ్ కైండ్ ఆఫ్ ఎమర్జెన్సీ హెడేక్ కానీ ఎమర్జెన్సీ వామిటింగ్ సెన్సేషన్ కానీ ఉన్నప్పుడు వాళ్ళకు ఇమీడియట్ తగ్గడం మొదలుపెడతాయి బై డూయింగ్ దిస్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ విదిన్ 1 to 2 minutes ఓన్లీ విదిన్ వన్ టైమ్ బై డూయింగ్ దిస్ ఎక్సర్సైజ్ సో దెల్ గెట్ రిలీఫ్ ఫ్రమ్ ద పెయిన్ అండ్ వామిటింగ్ సెన్సేషన్ ఎవ్రీథింగ్. అంటే మనం అంటే కంటిన్యూస్గా కన్సిస్టెన్సీగా మనం అదే ఫుడ్ తీసుకోవడం, వ్యాయామం చేయడం ఇలాంటివి కొంచెం అప్పుడప్పుడు అటు ఇటు అవుతూ ఉంటాయి. సో అటు ఇటు అయినప్పుడు మనం మళ్ళీ మనకు మైగ్రేన్ వచ్చే ఛాన్స్ ఉందా సార్? ఫుడ్లు కొంచెం ఇటు అటు అయితే కూడా పర్వాలేదు, బట్ ఇఫ్ యు ఆర్ నాట్ గెటింగ్ ప్రాపర్ స్లీప్ ఇన్ ద నైట్ తర్వాత మళ్ళీ రావడం అవకాశం. ఓకే, సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ రెమెడీ విచ్ ఐ సెడ్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ దిస్ ఫుడ్ ప్యాటర్న్ మనం మార్చేస్తే అక్కడ సగం ప్రాబ్లమ్స్ మనకు అక్కడ తగ్గిపోతుంది. ఓకే, సెకండ్ థింగ్ ఈజ్ యువర్ స్లీప్ ప్యాటర్న్. థర్డ్ థింగ్ యూ మస్ట్ గో ఫర్ ఎక్సర్సైజ్. ఈ మూడు ఒకరు చేశారంటే వాళ్ళకు నార్మల్గా వాళ్ళకు మైగ్రేన్ ఎప్పటికీ రాదు ఇంకా. బట్ దే హ్యావ్ టు కంటిన్యూ ద ఎక్సర్సైజ్ అట్లీస్ట్ డైలీ, అట్లీస్ట్ 1 hour ఎక్సర్సైజ్ ఉండాలి మన బాడీకి. ఓకే, సో దెల్ గెట్ ప్రాపర్ బ్లడ్ సర్క్యులేషన్ టు ద బ్రెయిన్ అండ్ దానివల్ల వాళ్ళకు ఈ టైప్ ఇబ్బందులు ఏం రావు. అంటే మొత్తం అంటే మన డైట్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది అని అంటారు. డైట్ వన్, ఎక్సర్సైజ్, ప్రాపర్ స్లీప్, అండ్ ఇన్ కేస్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ సార్ట్ ఆఫ్ స్ట్రెస్ ఇన్ ద లైఫ్, స్ట్రెస్ గురించి అయితే మెడిటేషన్ ఇస్ మస్ట్. యూ మస్ట్ డూ అట్లీస్ట్ 10 minutes meditation on daily basis in the empty stomach. Okay, so then you'll definitely get cure and you'll get rid of the stress by doing meditation. Okay, thank you sir, thank you so much.